హాయ్ ఆల్, స్వగృహకి స్వాగతం. మీరు నాలాగే ఒక మినియేచర్ లవరా? మీకు మినియేచర్స్ అంటే చాలా ఇష్టమా? అయితే ఈరోజు మనం ఈ వీడియోలో ఒక మినియేచర్ స్నేక్ ప్లాంట్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ముందుగా మనం ఒక సన్నటి మెటాలిక్ వైర్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మెటాలిక్ ట్విస్ట్ అండ్ టై వైర్ని తీసుకున్నాను. ఒకవేళ ఇది మీకు అవైలబిలిటీలో లేకపోతే మీరు ఏదైనా ఒక సన్నటి వైర్ని తీసుకోవచ్చు. ముందుగా నేను ఈ కవర్ని రిమూవ్ చేస్తున్నాను. ఈ కవర్ని రిమూవ్ చేసి ఇందులో ఉన్న సన్నటి వైర్ని నేను బయటికి తీస్తున్నాను. ఇలా బయటికి తీసిన సన్నటి వైర్ని మనం స్ట్రైట్గా చేశాక దాన్ని రెండు భాగాలుగా మనము కట్ చేసుకోవాలి. అవి రెండు సమానంగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకటి చిన్నది ఒకటి పెద్దదిగా కూడా ఉండొచ్చు. తరువాత మనం ఒక మాస్కింగ్ టేప్ తీసుకొని ఇలా మనం కట్ చేసుకున్న వైర్లని కొంత భాగం బయటే ఉండేటట్లుగా చూసుకొని ఇలా స్టిక్ చేసుకోవాలి. తరువాత దీన్ని ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకోవాలి. తరువాత మళ్ళీ దీన్ని రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. అంటే రెండు లీవ్స్ తయారవుతాయి అన్నమాట. ఇప్పుడు ఒక భాగాన్ని స్నేక్ ప్లాంట్ లీఫ్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం కట్ చేసుకోవాలి. స్నేక్ ప్లాంట్స్ లీవ్స్ సన్నగా పొడవుగా ఉంటాయి. ఇలా చూపించిన విధంగా మనము స్నేక్ ప్లాంట్ లీఫ్ లాగా వీటిని కట్ చేసుకోవాలి. ఇలా 5 to 6 లీవ్స్ డిఫరెంట్ సైజెస్లో తీసుకోవాలి మనం. దాని తర్వాత వీటికి రంగులు వేయాలి. ఇక్కడ నేను లీఫ్కి ముందు వెనకాల గ్రీన్ కలర్తో కోట్ చేస్తున్నాను ఫస్ట్. తర్వాత ఎల్లో కలర్ కానీ లైట్ గ్రీన్ కలర్ కానీ తీసుకొని ఇలా అడ్డంగా ప్యాటర్న్స్ అనేటివి స్ట్రైప్స్ లాగా వేస్తాను అనమాట. ఇవి ఎంత జిగ్జాగ్గా ఉంటే అంత బాగుంటుంది. ఇలా చూపించిన విధంగా మనము ప్యాటర్న్స్ వేసిన తర్వాత ఎల్లో కలర్ అవుట్లైన్ ఇస్తున్నాను. కొన్ని స్నేక్ ప్లాంట్స్కి ఎల్లో కలర్ అవుట్లైన్ ఉంటుంది, కొన్ని స్నేక్ ప్లాంట్స్కి ఎల్లో కలర్ అవుట్లైన్ ఉండదు. నేను ఇక్కడ స్నేక్ ప్లాంట్ లీఫ్కి ఎల్లో కలర్ అవుట్లైన్ ఇస్తున్నాను. ఇలా అన్ని లీవ్స్ని కలర్ చేసుకున్న తర్వాత వాటిని డ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ డ్రై అయిన లీవ్స్ని తీసుకొని ఇలా కొంచెం ట్విస్ట్ చేసుకోవాలి. కొన్ని లీవ్స్ని బెండ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన స్నేక్ ప్లాంట్ న్యాచురల్గా లుక్ అవుతుంది. తరువాత మన ఇంట్లో ఉండే చిన్న టూత్పేస్ట్ క్యాప్ని తీసుకొని అందులో ఫెవికాల్ సహాయంతో థర్మాకోల్ని ఫిల్ చేయండి. ఫస్ట్ నేను ఫెవికాల్ ఆల్ఫిక్స్ యూస్ చేశాను, కానీ ఇందువల్ల ఆ థర్మాకోల్ అనేది ఈ ఆల్ఫిక్స్ వల్ల కరిగిపోయింది. సో నేను మళ్ళీ ఫెవికాల్ యూస్ చేసి ఈ థర్మాకోల్ని ఫిల్ చేశాను. ఇలా థర్మాకోల్ని ఫిల్ చేసిన తర్వాత దాన్ని టాప్ లేయర్లో కూడా మళ్ళీ ఫెవికాల్ అప్లై చేసి కాఫీ పౌడర్ కానీ టీ పౌడర్ కానీ లేదా ఫైన్గా జల్లించిన మట్టి కానీ ఇలా స్ప్రింకిల్ చేయాలి. ఇక్కడ నేను యూజ్డ్ ఫిల్టర్ కాఫీ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న డర్ట్ అంతా మనము శుభ్రంగా క్లీన్ చేసేయాలి. పాట్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న లీఫ్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం ర్యాండమ్గా అరేంజ్ చేసుకోవాలి.
అంతే, మన స్నేక్ ప్లాంట్ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక డెకరేటివ్ పీస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక మ్యాగ్నెట్ని అటాచ్ చేసి దీన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాదు, డబుల్ సైడ్ టేప్ యూజ్ చేసుకొని వీటిని మనం రోజు చూసుకొని అద్దానికి కూడా అటాచ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అభిప్రాయాలని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు.